ఈరోజు మనం తృప్తిగా జీవించటం అదృష్టం అన్నారు. అది మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతుల కింద లెక్కే. కొంతమంది కోట్లు సంపాదిస్తారు, వాళ్ళల్లో కొందరు పూర్తిగా దివాళా తీస్తారు. మరి అలా దివాళా తీసిన వారు మీకు కనిపించరా అనే ప్రశ్న. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారు 1000 కోట్లు సంపాదించారు. కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్ చైర్కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు. అతను దాదాపు 25 సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు. మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎంతమందికి తెలుసు? 1000 కోట్లు ఉన్నది అదృష్టవంతుడు అనుకుంటారు, కానీ మీ వెనక ఉన్నటువంటి దురదృష్టం ఎవరికి తెలియదు కదా. తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 1000 కోట్లు సంపాదించారు. వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడట. అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు, కానీ అది కూడా ఫలించలేదు. తర్వాత రేమండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రేమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు. 1000 కోట్ల ఆస్తుల్ని తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు. 1000 కోట్లు ఎంత చేస్తే ఆ పుత్రుడే వాళ్ళని తమ ఇంటి నుండి బయటికి గెంటేశాడు అంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత గారు కొన్ని 100 కోట్లు సంపాదించారు. మరి ఎవరి పాలైనాయి? పిల్లలు కూడా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. మనం ఎంత సంపాదించామనేది కాదు, మనం ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండటం ముఖ్యం. మన పిల్లలకు మరి ఇతర కుటుంబ సభ్యులకు మనం మంచి సంస్కారం అందించాలి. ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బుని, ఆస్తుల్ని ఒక ధర్మకర్తలాగా ఖర్చు పెట్టాలి. అప్పుడే ఆ డబ్బు సుఖాన్ని, తృప్తిని ఇస్తుంది. ఇలా తృప్తి, సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం. ఇలా ఎంతోమంది ధనికులు చాలా బాధలు పడ్డారు. డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకొని వస్తుంది. డబ్బు ఉంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారమే అన్ని అనర్థాలకి మూల కారణం అవుతుంది. ఇలా ప్రతివారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది. కనుక ఇతరుల ఆస్తులను గురించి అసూయ పడకూడదు. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఈ విషయం మర్చిపోకూడదు, ఎప్పుడూ గుర్తులో ఉంచుకోవాలి. మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి. ఏమన్నారు పెద్దలు? కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కృషి చేసి ఎవరికి వాళ్ళు సంపాదించుకొని ఆనందిస్తూ మళ్ళీ సంపాదించుకున్నది పంచిపెట్టాలి, ఉపయోగపడాలి ఇతరులకు. అప్పుడు అసలైన ఆనందం అప్పుడు వస్తుంది. మనకు ఆకలి వేస్తూ ఉండటం, ఆకలి వేసినప్పుడు మంచి భోజనం, మంచి నిద్ర, ఒక ఇల్లు, సంఘంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనం చాలా భాగ్యవంతులం, అదృష్టవంతులం కూడా. దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో జీవనం తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎవరికి ఎప్పుడూ సుఖాలు ఉండవు. సుఖపడిన వారు కష్టాలు పడతారు, కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది. కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు. ఈ అవకాశం చాలామంది ధనవంతులకు లేదు కదా. తినే సమయం ఉండదు, నిద్ర పట్టదు. మరి ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పిడి బియ్యం తీసుకొని రాగలరా అని అంటే ప్రయత్నించిన వాళ్ళకే దొరకలేదు, కానీ ప్రయత్నించి చూడండి అని చెప్తున్నారు. ఇలా అసూయ పడతారనే శేషప్ప కవిగారు సరళమైన
తెలుగు పదాలతో ఇలా చెప్పారు. తల్లి గర్భము నుంచి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెండు బంగారంబు మింగబోడు. అంటే తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ధనాన్ని ఎవరో తీసుకురారు, వెళ్ళిపోయేటప్పుడు కోట్లున్నా లక్షలున్నా ఎవరు ఏది రాదు. తినేదేమిటి, ఎన్ని కోట్లున్నా ఆ లవణం అన్నమే కానీ బంగారం మింగడు కదా అని ఆయన చెప్పారు. ఏ వస్తువైనా తాత్కాలికంగా సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది. సుదీర్ఘకాలంలో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది. కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి. ఎందుకనంటే ఎక్కువ వస్తువులు ఉన్న కొద్దీ ఎక్కువ రిపేర్లు, పాడైపోతాయి. మళ్ళీ వాటిని బాగు చేయించుకోవడం, మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం, ఇవన్నీ సమస్యలే, అశాంతి. అందుకని ఏది శాశ్వత సుఖాన్ని ఇవ్వదు అనే విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నదానిలో తృప్తి పడిన వాడు అదృష్టవంతుడు, భాగ్యవంతుడు అనేది అసలైన సూత్రం, నీతి. ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది అశాంతికి దారి తీస్తుందే కానీ శాంతిని ఇవ్వదు. ఎందుకు అంటే దాన్ని కాపాడుకోవటం ఒక సమస్య, దాన్ని సద్వినియోగం చేయటం ఒక సమస్య, దాచుకోవడం సమస్య. సద్వినియోగం చేయటం సమస్య ఉండదు. సద్వినియోగం చెయ్యాలి అనుకునే వాడికి బోల్డ్ మార్గాలు ఉంటాయి. అవి సద్వినియోగం చేస్తాడు, పరమానందంగా బ్రతుకుతాడు తలెత్తుకుని. దాచుకోవాలనుకునే వాడికే సమస్య, కానీ సద్వినియోగం చెయ్యాలి అనుకునే వాడికి సమస్య ఉండదు, అశాంతి ఉండదు, దుఃఖము ఉండదు, భయము ఉండదు, బాధ ఉండదు. అది మరి అది లేకుండా కోట్లు కోట్లు సంపాదించుకున్న వాడు సుఖంగా ఉంటాడు అని అనుకోవటం పెద్ద పొరపాటు. వాళ్ళు సరిగా తినలేరు, ఆరాయించుకోలేరు, నిద్రపోలేరు. అదేమి సుఖం అని మనం అర్థం చేసుకోవాలి. ఎంత చెట్టుకు అంత గాలి అనేది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పిన సూత్రమే. దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం అలా మనకున్న దానితో తృప్తిపడి చక్కగా ఆనందంగా బ్రతకచ్చు. అలా ఇది డబ్బు ఎంత ఉంది అనేది కాదు, ఎలా జీవించాడు, ఎలా సంపాదించాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనేది ఇక్కడ చక్కగా మనకి తెలియజేశారు. ఎంత ఉన్నా సుఖంగా ఆనందంగా ఉండటమే అదృష్టము. ఆ అదృష్టాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ శుభం పలుకుదాం.